పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నెక్స్ట్ ఇంక D10 వచ్చింది. ఈ ఎదవ రాజుగాడు ఒకడు ఎంటర్ అయ్యాడు. ఇంకా ఆయన తీసుకున్నారు. అన్న అన్నాడు, అరే రాజుగాడి దగ్గరికి వెళ్తున్నాను రా, మరి ఆయన ఏంటంటే బాగుంటుంది అన్న, ఆడు చేస్తాడు, చూసి చేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ఇంకా రాజుగాడిది ఆగలేదన్నమాట. ఇంకా వాడికి డెడికేషన్ కానీ ఇప్పటికీ నేను రాజుగాడికి ఫ్యాన్ అని చెప్తానన్న. ఎందుకనంటే వాడు బయట ఎలా అయినా ఉన్నా ఏదన్నా చేయని, రాజుగాడికి ఉన్నంత డెడికేషన్ D10లో నాకు తెలిసి నేను ఎవరి దగ్గర చూడాల. వాడికి డెడికేషన్ బాబోయ్, నరాలు తెగిపోయాయి, బెల్ట్ ఎక్కిపోయి, వాడు ఫిజియోథెరపీ చేయించుకుని వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు. ప్రాక్టీస్ డి టైంలో అప్పట్లో చాలా కష్టపడ్డాడు, బీభత్సమైన డెడికేషన్ చేసేవాడు. నాకు దగ్గరుండి పర్సనల్గా తెలుసు. నేను అప్పుడు కంపోజ్ చేసేవాడిని సాంగ్లు అన్ని. కొన్ని సాంగ్లు చిట్టని చేసేవాడు, కొన్ని సాంగ్లు నేను చేసేవాడిని. సో అట్లా ఇంకా గ్రాండ్ ఫినాలే వచ్చింది. యశ్వంత్ మాస్టర్ని కొట్టాలి, ఆబ్వియస్లీ ఆయనే వస్తాడు అటు సైడ్, అతన్నే కొట్టాలి. కొడితే మనోని కొట్టాలి. ఇంకని గట్టిగా ఇంకా నేను 1 month ముందే మా వాళ్ళు అందరికీ చెప్పేసి, అరే నేను వెళ్ళిపోతున్నాను, మీరు ప్రాక్టీస్ టైంకి రండి అని ముందే వచ్చేసి సాంగ్లు ఎలా కావాలని గిడిటింగ్లు అన్నీ మొత్తం అంతా రెడీ చేసాం. చిట్టన్న మేము అనుకొని మొత్తం రెడీ చేసి పెట్టేసాం. ఇంకా కొట్టు మొత్తం ఇంకా ఆగలేదనమాట. ఇంకా బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాం. ఇంకా కొడితే ఇంకా కొట్టాల్సిందే, ఈసారి రాజుగారి టైటిల్ కొట్టాలి అనుకున్నాం. అంతే. ఇంకా ఆ మూమెంట్ లో ఎన్టీఆర్ సార్ వచ్చారు, అలా చెయ్యెత్తారు. నేను ఇలా కింద ఇలా పడుకున్నాను. అసలు ఇంకేం చేసి ఇలా ఉన్నాను. కట్ చేస్తే పైన ఉన్నా నేను. అందరు లేపేస్తున్నారు పైకి, నన్ను, చిట్టానని, సోమేష్ గారిని, అందరిని. సో ఇంక అట్లాగా అసలు ఇంకా మామూలు విషయం కాదు. దాని తర్వాత ఏమైంది, అక్కడ కూడా మళ్ళీ ఇంకో సాడ్. అదంతా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ సార్ ఎంట్రీ ఉంది, పులి వేషాలు వేయాలి. ఎవరు లేరు, బాయ్స్ అందరు వెళ్ళిపోయారు పార్టీ చేసుకోవడానికి. అందరు బాయ్స్ అందరు వెళ్ళిపోయారు, నేను ఉండిపోయాను. నాతో పులి వేషం వేసేది ఇంట్లో ఇచ్చి ఫుల్గా. ఆ ఎంజాయ్ చేసేది కూడా లేదు ఆ రోజు. ఈ అమ్మ గెలిచాము, రూమ్కి వెళ్ళి అసలు అక్కడేమో మా వాళ్ళు, మామ ఎంజాయ్ చేస్తున్నాం, చైతన్య మేము ఇక్కడ అదిరగొట్టేస్తున్నాం అంటున్నారు. ఏమో పులి గెటప్, పులి వేసుకొని. మళ్ళీ సార్ కూడా లేరు, రీషూట్ అది. మేము ఉన్నదే ఓన్లీ మమ్మల్ని ఎలివేషన్ తీసుకోవడానికి. చిట్టానని అన్న, నేను వద్దన్నా ప్లీజ్ అన్న అంటే, ఎవరు లేరు రయ్యి అన్నాడు. మళ్ళీ ఇంకా చూసుకో వేసి ఊపు మొత్తం పోయింది. గెలిచామన్న ఊపు మొత్తం పోయి 4 నీరసం వచ్చింది. ఇంటికి వెళ్ళేవాడికి 4 అయ్యింది. పడుకొని లేచి ఆ పెయింట్ కూడా ఉంటది కాళ్ళకి, అలాగే ఉండి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు చిట్టాన లేడు. ఇంటికి వెళ్ళిపోవాలి, ఇల్లేమో పక్కన దుబ్బేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోవాలని. డబ్బులు లేవు వెళ్ళడానికి. ఏంట్రా నాయన, ఎలా 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 అని 300 ఉన్నాయి. ఆ 300 ఇస్తే ఆ 300 తీసుకుని పాపం చిట్టన్న గెలిచి మొత్తం అంతా ఊడిచేస్తాడు డబ్బులన్నీ. 300 తీసుకొని వెళ్ళి ఆకలేస్తుంది. వెళ్ళేటప్పుడు ఏంటంటే వీళ్ళు కరెక్ట్గా ఛార్జీలకి ఇచ్చేవాళ్ళు. వెళ్ళేటప్పుడు మరి భోజనం ఉండాలిగా, అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం ఉండాలిగా, ఛార్జీలకి ఇచ్చేవాళ్ళు. వెళ్తాం, ఆకలేస్తుంది, చెప్పులు లేవు, చెప్పులు ఎవడో తీసుకున్నాడు, అలా చెప్పులు పోయి అలాగే ఉడ్డిగాలతో నడుచుకొని వెళ్ళిపోయి ఉన్నాం. సో ఏంటి ఆకలేస్తుంది అంటే, అప్పుడు తెలంగాణ 5 రూపాయలకే అన్నం భోజనం అందరు తింటున్నారు అక్కడ. అందరూ చాలా అంటే ఇంకా అలాగా ఎవరో ఒక ఆయన, ఒక పిచ్చాయన ఉంటే, ఆ పిచ్చాయన లైన్లో మేము కూడా నుంచొని కూర్చొని 5 రూపాయలు అన్నం పెట్టుకొని అక్కడ 5 రూపాయల అన్నం తిని బస్సు ఎక్కి, నీ అమ్మ టైట్లు కొట్టాం, అట్లీస్ట్ బిర్యానీ కూడా తినట్లేదు మనం ఆయన 5 రూపాయలు అన్నం తిని బస్సు ఎక్కి చెప్పులు లేకుండా అలాగే ఇంటికి వెళ్ళి అట్లాగా ఇంకా అలా అయిపోయింది. డీ జోడికి సోమేష్ గారు నేను ఫిక్స్ అయిపోయాం. సోమేష్ గడికి నేను మాస్టర్, సోమేష్ గడికి కంటెస్టెంట్ ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఫిక్స్. చిట్టన్న కూడా చేస్తానరా, ఓకే డన్, అంతా బాగుంది, అదరు కొట్టేద్దాం, నువ్వు ఏం టెన్షన్ పడకు, నువ్వు ఇంటి దగ్గర ఉండి మొత్తం నేను చూసుకుంటా ఇక్కడ అన్నాడు. ఓకే అన్న డన్, చూసుకుందాం అన్న. నేనేమో ఫోన్ చేస్తాను, అన్న నేను రావాలా, నేనేమైనా చెయ్యాలా చెప్పన్నా, వచ్చేమైనా కంపోజ్ చేయాలా, నీకేమైనా ఇదంటే అవసరం లేదు రాబీ అని అన్నాడు. కట్ చేస్తే సోమేష్ గడి సెలెక్ట్ అవ్వట్లేదురా అని అన్నాడు. అన్న అదేంటన్నా, మరి సోమేష్ గడి సెలెక్ట్ అవ్వకపోతే ఎలా అన్నా, లేదురా నేను ఆయన సెలెక్ట్ చేపిస్తాను, నువ్వు కంగారు పడకని. సరే షూటింగ్ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది, అన్న ఏమో ఫోన్ చేయట్లేదు. సోమేష్ గడి సెలెక్ట్ అని ఫోన్ చేసాడు ఒకరోజు. సోమేష్ గడి ఫోన్ చేసి, అభి సెలెక్ట్ అయ్యాను అవి అంటే, వీడు సెలెక్ట్ అయ్యాడంటే ఇంకా నేను కూడా సెలెక్ట్ అయినట్టు కొరియోగ్రాఫర్. కానీ నేను పిచ్చ పార్టీ ఎంజాయ్ చేస్తున్నాను అక్కడ. కట్ చేస్తే షూటింగ్ డేట్ రేపు అనగా, ఈరోజు నా చిట్టాన్ని ఫోన్ చేసి, అరే అభి నువ్వు ఇంకా చిన్నపిల్లోడివే, అన్నోళ్ళు నిన్ను వద్దన్నారా, ఇవన్నీ నువ్వు హ్యాండిల్ చేయలేవు అని చెప్పారా అన్నోళ్ళు అని చెప్పేసి చిట్టన్న నాకు చెప్పాడు. అప్పుడు ఇంకా చిన్నోండి కదా, కుర్రతనంలో ఉండండి, ఇప్పుడు కుర్రోండిలే, బట్ అప్పుడు ఇంకా
ఇంకా నాకు బ్రేక్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి. మళ్ళీ బ్రేక్ అయిపోయింది. ఉమ్. ఇంక చిట్టన్న మీద చాలా కోపం వచ్చింది నాకు. ఉమ్. ఏంటి అంటే వాళ్ళు చెప్పపోయినా చిట్టన్నే చెప్పాడు ఇది. ఉమ్. వీళ్ళు చిట్టనే చెప్పుంటాడు అని ఇంక నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయా. ఉమ్. ఓకే ఇంకా ఇలాగా ఈయన ఇలా చేస్తున్నాడా శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళావంట అది ఇది. లేదు లేదు మీ ఇద్దరికి ఏదో ఇష్యూ వస్తే నువ్వు శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా వెళ్ళావని అన్నారు లేదు లేదు చిచి మనం కాదా? ఎప్పుడు శేఖర్ మాస్టర్ ఎక్స్టెండ్ చేయలేదా? చిచి లేదు. ఓకే ఆఫర్ తప్ప అది ఫేక్ అయితే ఏదో వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళావా? లేదన్న ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఓకే అదే చెప్తానా. సో నేను ఇంకా డాన్సే వద్దు, ఇంకా నాకు ఈ డాన్స్ వద్దు, అది విన్నా మానేస్తాం డాన్స్ మొత్తం మానేస్తా అని చెప్పి ఇంకా ఫుల్ గా నేను తినడం లావైపోయాను బాగా. అప్పుడు ఇంకా చైతన్య మాస్టర్ కూడా ఛాన్స్ వచ్చింది ఆ సీజన్. చైతన్య మాస్టర్ ఛాన్స్ వస్తే ఆయన దగ్గర అసిస్టెంట్లు ఎవరు లేరు. అరే ఇంకెన్ని రోజులు ఇంకా అలా ఖాళీగా ఉండి ఇంకా అలా తింటూ అలా అయితే అవ్వదు, నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు మన దగ్గర రా, నా దగ్గరికి వచ్చి చేసుకో అని అన్నాడు. లేదన్నా అసలు నేను డిఏ చేయను ఇంకా అది ఇదంటే, లేదురా నువ్వు కొరియోగ్రాఫర్ అవుతావు, నీకు టైం ఉంది, నువ్వు ఖచ్చితంగా అవుతావు అంటే, దీని గ్యాప్లో నేను ఏజ్లో చిన్నోడు అని అన్నారు, నాకు ఇవ్వనని అన్నారు. నాకన్నా కన్నగడి చాలా చిన్నోడు, 16 సంవత్సరాలకి ఆడు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు D10 టైంలో తేజు నన్ను వచ్చి అడిగింది, నువ్వు నాకు కొరియోగ్రఫీ చేస్తానని చెప్పు, నేను డైరెక్టర్లతో మాట్లాడతాను. లేదు నేను రాజుగడి విన్న వాళ్ళు, నేను రాజుగడి కోసం ఉన్నాను, చిట్టన్న కోసం ఉన్నాను, నాకు ఛాన్స్ వస్తానని వెళ్ళలేదన్న అక్కడ. సో అప్పుడు తేజుని కన్నగడికి ఇచ్చారు. సో కన్నగడ అయ్యాడు, రేవంత్, నా చిన్నోళ్ళందరూ కొరియోగ్రాఫర్లకు కంటెస్టెంట్లు అయిపోయారు అన్న. నేను బాగా హట్ అయిపోయాను, చాలా ఇదిలోకి వెళ్ళిపోయాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అప్పుడు చైతన్య మన దగ్గరికి వచ్చి రారా చేసుకో అది ఇది అని అంటే, సర్లే ఇంకా పేమెంట్ ఇస్తానరా నీకు అది ఇది అంటే ఇంకా అప్పుడు వచ్చా. ఇంకొచ్చి ఇంకా అలా డీజోడీ చేస్తూ చేస్తూ అసిస్టెంట్గా చేస్తూ దాని తర్వాత D12 వచ్చింది. D12 తర్వాత రాజుగడిది వచ్చింది. రాజుగడి తెలుసు కదా, D10లో మొత్తం సాంగ్లు ఆల్మోస్ట్ మనం చేసింది ఉన్నాయి కాబట్టి, నాకు అభిగడి అయితే చేస్తాను లేకపోతే నేను చేయను అని అన్నాడు రాజుగడు. ఇంకా ఓకే సర్లేరా అని చెప్పేసి అప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యాను డీకి. ఈ మధ్యలో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి కానీ బట్ నీకు మెయిన్ చెప్పాను.